హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్కి లంచ్ పెట్టడానికి కానీ చాలా సింపుల్గా హెల్దీగా వెజిటేబుల్స్ ఇంకా పెసరపప్పు వేసి చాలా టేస్టీగా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులావ్లోకి మనం కర్రీ చేసుకునే పని ఉండదు. సింపుల్గా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పులావ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్, ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు. అదే గ్లాస్తో అర గ్లాస్ కంటే కొంచెం తక్కువ పెసరపప్పు, నీళ్లు పోసుకొని బియ్యం పెసరపప్పుని 2-3 సార్లు బాగా కడగాలి. పెసరపప్పు బియ్యాన్ని కడిగిన తర్వాత గ్లాస్ నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 యాలుకలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, జాపత్రి 1, మరాఠీ మొగ్గ 1, అర టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ సగం వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, 4 బీన్స్, 2 క్యాప్సికమ్, 2 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఆలు వేసుకొని కూరగాయ ముక్కలను మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా, 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయి టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా బాగా ఉడికిపోయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం, 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనం మొత్తం 1.5 గ్లాసు పప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ రైస్కు 2 గ్లాసులు నీళ్లు చొప్పున వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఈ విధంగా ఎగురుతున్నప్పుడు ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో రైస్ను ఎగరనివ్వాలి. మనకు ఒక 10 నిమిషాల తర్వాత రైస్ ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. పొడి పొడిగా చాలా టేస్టీగా రెడీ అవుతుంది. పెసరపప్పు కూడా ఎక్కడా నలిగిపోకుండా విడివిడిగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ రైస్ను పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్కి పెట్టడానికి కానీ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పులావ్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.